శ్రీకృష్ణుడు పుట్టగానే వసుదేవుడు ఒక బుట్టలో పెట్టుకుని తన నెత్తిన పెట్టుకుని వ్రేపల్లె చేరుకుని నందుని ఇంట యశోద వద్దకు చేర్చాడు. వసుదేవుడు వెళ్ళగానే నిద్రలేచిన యశోద తన ప్రక్కలో ఉన్న బిడ్డను చూసుకుని మురిసిపోయింది. ఇంద్రనీలమణిలా మెరుస్తున్న ఆ బిడ్డను గుండెలకు హత్తుకుంది. యశోద భర్త నందుడు చాలా మంచివాడు. అతను కూడా చాలా ఆనందించాడు. ఇందాక ఆడపిల్లలా ఉంది, ఇప్పుడు అబ్బాయిలా ఉందేమిటి అని ముసలి మంత్రసానులు ఆశ్చర్యపోయారు. ఏమైతేనేం మరుసటి ఉదయానికి వ్రేపల్లె అంతా వేడుకే అయ్యింది. నందుడు మహానందంతో జాతకర్మ చేయించాడు. గ్రహశాంతులు అవి కూడా చేయించాడు. నల్ల కలువలా ఉన్న నందనందనుడికి శ్రీకృష్ణుడు అని పేరు పెట్టుకున్నారు. కృష్ణుణ్ణి తొట్టెలో వేసి ఊరంతా పేరంటం పిలిచింది యశోద. ఇల్లంతా కలకలలాడుతోంది. గోపకాంతలు ప్రేమగా ఉయ్యాల ఊపుతుంటే చల్లగా నిద్రపోసాగాడు కృష్ణుడు. సరిగ్గా ఆ సమయానికే వచ్చింది పోతన. అక్కడి తతంగం చూసింది. రాక్షసమాయతో తను కూడా ఒక అందమైన గోపికగా మారిపోయింది. జనంలో కలిసిపోయి లోపలకు వెళ్ళింది. ఊయలను సమీపించింది. కృష్ణుడు నిద్రపోతున్నాడు గదా అని యశోద పేరంటాండ్ర సందడిలో ఉంది. పూతన ఉయ్యాలను తాకింది. కృష్ణుడికి తెలిసిపోయింది. వెంటనే నిద్రలేచి ఏడవసాగాడు. అదే అదనుగా తన పాలు పట్టిస్తాను అని చెప్పి కృష్ణుణ్ణి ఒక గదిలోకి తీసుకువెళ్ళి తలుపులు వేసేసింది. పూతన స్తనాలు ఎప్పుడూ విషంతో ఉంటాయి. ఆ విషం పెదవులకు తగిలితే చాలు ప్రాణం పోతుంది. అలాంటి తన విషస్తనాలని కృష్ణుడికి అందించింది పూతన. కృష్ణుడు ఆ స్తనాల మీద విషము త్రాగేశాడు. ఆమె స్తనాలలో పాలు త్రాగేశాడు. పూతన ఆశ్చర్యపోతుండగానే స్తన్యంలోంచి ఆమె రక్తాన్ని ప్రాణాల్ని కూడా పీల్చివేయసాగాడు. కెవ్వున అరచి పూతన చచ్చిపడిపోయింది. చచ్చిపోగానే అసలు స్వరూపమైన రాక్షసిగా మారిపోయింది. ఆ అరుపుకి జనమంతా గది దగ్గరకు వచ్చి చూశారు. వాళ్ళ ఆశ్చర్యానికి అంతే లేదు. ఈ వార్త ఊరంతా వ్యాపించింది. అది విన్నాడు శకటాసురుడు. వాడు బండివేషంలో కృష్ణుణ్ణి చంపాలనుకుని వెళ్ళాడు. కాని కృష్ణుడు ఒక్క తన్ను తన్నేసరికి ముక్కలు ముక్కలై చచ్చిపోయాడు. తృణావర్తుడు చక్రాసురుడు కూడా ఈ విధంగానే కృష్ణుణ్ణి చంపడానికి వ్రేపల్లె చేరుకున్నారు. పూతన శకటాసురుల్ని వ్రేపల్లెలోని పసిబిడ్డ చంపేశాడన్న కబురు విన్నాడు కంసుడు. సందేహం లేదు, చిన్నతనంలో రాక్షసుల్ని చంపాడంటే వాడే విష్ణుమూర్తి అయి ఉంటాడు అని అనుకున్నాడు. అందుకే ఈ తృణావర్తుణ్ణి చక్రాసురుణ్ణి కృష్ణుణ్ణి చంపిరమ్మని పంపాడు వ్రేపల్లెకు. వాళ్ళు వ్రేపల్లె చేరారు. చక్రాసురుడు ఎవరూ లేని సమయం చూసి బండి చక్రంలా మారి దొర్లుకుంటూ కృష్ణుడి మీదకు వెళ్ళబోగా కృష్ణుడు వాణ్ణి కూడా ఒకే తన్నుతో చంపేశాడు. అనంతరం ఒక రోజున యశోద కృష్ణునికి పాలియ్యసాగింది. ఆ సమయంలో కృష్ణుడు అంతకంతకు బరువు కాసాగాడు. ఆశ్చర్యపోయి అతనిని క్రిందకు దింపి దిష్టి సామాను కోసం లోనికి వెళ్ళింది. అదే సందుగా తృణావర్తుడు గడ్డిపరక రూపంలో కృష్ణుడి క్రింద చేరి గాల్లోకి ఎగరవేసుకుపోసాగాడు. బాగా దూరం వెళ్లేదాకా ఏమీ ఎరగనట్లే ఉన్నాడు కృష్ణుడు. ఎవరూ చూడని స్థలానికి వెళ్ళాక మెల్లగా ఆ గడ్డిపరకను పట్టుకొని నలిపివేయసాగాడు. దాంతో తృణావర్తుడికి గొంతు నులిమినట్లు అయింది. రాక్షస రూపం ధరించాడు. బాలకృష్ణుడు అతని భుజాలపై కూర్చుని అతని తల 100 ముక్కలయ్యేదాకా చితకబాదేశాడు. దిక్కులేని తృణావర్తుడు వెనుదిరిగి వ్రేపల్లె బయలులో కృష్ణుడి ఒత్తిడికి నేల మీద పడిపోయాడు. కృష్ణుడు ఏమీ తెలియనట్లు ఏడుస్తూ ఉండిపోయాడు. ఆ రాక్షసుడేమో చచ్చిపోయాడు. కృష్ణుడు ఎదుగుతున్న కొద్దీ అల్లరి కూడా పెరిగిపోసాగింది. ఇంద్రనీలమణి కాంతితో నిగనిగలాడిపోయే చిన్ని కృష్ణుణ్ణి చూస్తుంటే అందరికీ ముద్దుగా ఉండేది. పైగా తమందరికీ నాయకుడైన నందుడికి కుమారుడు కావడంతో ఎంత అల్లరి చేసినా ఎవరూ ఏమీ అనేవారు కారు. తోటి పసిపిల్లలతో జట్టు కట్టి ఇతరుల గోశాలల్లోని ఆవుల పాలన్నీ త్రాగేవాడు లేదా దూడల్ని వదిలేసేవాడు. కోడి దూడల తోకలకు తాటాకులు అవి గట్టి భయపెట్టి అటూ ఇటూ పరుగులెత్తించేవాడు. ఇతరుల ఇండ్లలో దూరి
స్నేహితులతో కలిసి పాలు పెరుగు త్రాగేసేవాడు. పట్టుకున్నామంటే దొరికేవాడు కాదు. ఒక రోజున మిత్రులతో ఆడుకుంటున్నారు బలరామకృష్ణులు. ఒక గోపకుడు ఏదో తినుబండారం తెచ్చి అందర్నీ పిలిచాడు. తాయిలం తెచ్చాను, అంతా తిన్నాను రండి, కృష్ణుడికి మాత్రం పెట్టను అన్నాడు. నాకు ఉంది తాయిలం అంటూ కృష్ణుడు గబగబా మట్టి తినివేయసాగాడు. బలరాముడు కంగారు పడి ఇంటికి పరుగెత్తాడు. ఒకరోజు అమ్మా అమ్మా అంటూ కృష్ణుడు మన్ను తింటున్నాడు అని చెప్పాడు బలరాముడు. యశోద ఆశ్చర్యపోయి కృష్ణుడి కోసం గుమ్మంలోనే కాచుకుని కూర్చుంది. రానే వచ్చాడు కృష్ణుడు. అతని మూతి నిండా మన్ను అంటి ఉండడం చూసింది యశోద. మన్ను తిన్నావా అని అడిగింది. లేదు అన్నాడు కృష్ణుడు. మరి నీ మూతిన ఆ మన్నేమిటి అని అడిగింది యశోద. దానికి కృష్ణుడు ఉత్తుత్తినే భూమి నన్ను ముద్దు పెట్టుకుంది అని జవాబిచ్చాడు. నోర్ముయ్, అన్న ఎందుకు అబద్ధం చెబుతాడు? ఏమో, మన్ను తినడానికి నేనేమైనా పిచ్చివాణ్ణా అన్నాడు కృష్ణుడు. అలాగా, అయితే ఏది, నోరు తెరు చూస్తాను అన్నది యశోద. యశోద అలా అనగానే కృష్ణుడు చిన్నగా నవ్వి చూసుకో అంటూ నోరు తెరిచాడు. అతని నోటిని చూసిన యశోద తెల్లబోయింది. కలో నిజమో అర్థం కావడం లేదు. ఇదేమన్నా మాయా మంత్రమా అని అలాగే చూస్తుండిపోయింది. ఆ కృష్ణుడి నోటిలోనే సమస్త సృష్టి కనిపిస్తోంది. సూర్యుడు, చంద్రుడు, భూమి, గ్రహాలు, సముద్రాలు, నదులు, పర్వతాలు, మృగాలు, జంతువులు ఒకటేమిటి, భూలోక, భువర్లోక, సువర్లోక, మహర్లోక, జనలోక, తపోలోక, సత్యలోకాది ఊర్ధ్వలోకాలు, అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాలాది అధోలోకాలు, మొత్తం 14 లోకాలు కనిపించాయి ఆమెకు. అంతేనా? ఏది, నోరు తెరు చూస్తాను అని కృష్ణుణ్ణి బెదిరిస్తున్న తను కూడా కృష్ణుడి నోట్లోనే కనపడడంతో కలవరపడిపోయింది. 2 చేతులు జోడించి ఆ జగన్నాయకుడికి నమస్కరించాలనుకుంది. అంతలోనే కృష్ణుడు నోరు మూసేసుకున్నాడు. తన మాయని తొలగించేశాడు. దాంతో మళ్ళా ఈ లోకపు భ్రాంతిలో పడింది యశోద. కృష్ణుణ్ణి ఏమీ అనలేకపోయింది. నాయనా కృష్ణ అంటూ గట్టిగా కావలించుకుంది.